అలాగే మీడియా పర్సన్స్కి అందరికీ కూడా చాలా చాలా థ్యాంక్ యూ మీట్ చేసుకుంటున్నాము. థ్యాంక్ యూ మీట్ చేసుకునే ముందు నన్ను నేను ఇంట్రడ్యూస్ చేసుకుందాం అనుకుంటున్నాను. నా పేరు విశ్వనాథ్. నేను ఒక సాధారణమైన ఒక మేస్త్రి కొడుకుని. నేను అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మా నాన్నగారికి థ్యాంక్ యూ చెప్పాలి. ఎందుకు అని అంటే ఒక బిలో మిడిల్ క్లాస్ ఫ్యామిలీ నుంచి వచ్చినప్పుడు ఇంట్లో 2 ఆడపిల్లలు ఉన్నప్పుడు వాళ్ళకి పెళ్ళిళ్ళు చేయాలి, చాలా ఇబ్బందులు అవన్నీ ఉంటాయి. కానీ ఒక కొడుకు కూడా ఉన్నప్పుడు నా కొడుకున్నాడులే అనే ధైర్యం ఉంటుంది. కానీ నేను ఆ విషయంలో నేను ఫెయిల్ అయిపోయాను నాన్న. అస్సలు నేను ఇంటి బాధ్యతలు మర్చిపోయి నేను మిమ్మల్ని పట్టించుకోవడం మానేశాను. ఐఎమ్ సారీ నాన్న. అలాగే మీరు నాకు ఇంత సపోర్ట్ చేసినందుకు నేను ఇలాంటి స్టేజ్ మీద ఉన్నానంటే దానికి కారణం కూడా ఒక రకంగా ఏం కాదు నాన్న చెయ్యి అని చెప్పి ముందుకు నడిపించడం. మా నాన్నకి చాలా చాలా థ్యాంక్ యూ. సింగిల్ పేరెంట్ అయ్యుండి మమ్మల్ని చాలా బాగా అర్థం చేసుకున్నారు. మా బావలు కూడా ఇద్దరు కూడా అర్థం చేసుకునే వాళ్ళు వచ్చారు. చాలా మంచిది. ఇక సినిమా విషయానికి వచ్చేసరికి సతీష్ అన్న, నేను యూట్యూబ్లో షార్ట్ ఫిల్మ్స్ గత 7 సంవత్సరాల నుంచి యూట్యూబ్లో చిన్న చిన్న షార్ట్ ఫిల్మ్లు, వెబ్ సిరీస్లో చిన్న చిన్న క్యారెక్టర్లు చేసుకుంటూ ఇదంతా అయ్యే పనులా కనబడట్లేవు అని చెప్పి రిటైర్గా జాయిన్ అయ్యి ఇంటర్వ్యూలు కట్ చేసుకుంటూ ఇది కూడా అవ్వట్లేదని జెప్టో నడుపుకుంటున్నాను అన్న. అలాంటి టైంలో నాకు సడన్గా కాల్ వచ్చింది, మెసేజ్ వచ్చింది. నాకు అసలు ఏం అర్థం కావట్లేదు. అది ఫ్లోలో అది ముందుకు వచ్చేసింది. నాకు అసలు ఏం మాట్లాడకో అర్థం కావట్లేదు అన్న. ఆ రోజు మీరు నాకు కాల్ చేయకపోయి ఉంటే నేను ఇక్కడ ఇలాంటి స్టేజ్ మీద ఉండేవాడిని కూడా కాదు. నన్ను నమ్మినందుకు దినేష్ క్యారెక్టర్కి న్యాయం చేశానని నేను అనుకుంటున్నాను. మీరు కూడా అనుకుంటున్నారు లేదు నాకు తెలియదు అన్న. చాలా చాలా థ్యాంక్ యూ సో మచ్ అన్న. అలాగే మా ప్రొడ్యూసర్ సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్. మీరు ప్రొడ్యూసర్ అనగానే నా గుండెలు మొత్తం జారిపోయాయి సార్ ఒక్కసారికి. నాకు ఏం అర్థం కాలేదు. ఇంకా అది వెళ్తున్న కొద్దీ అదొక కళ్ళగా మారిపోతూ వస్తుంది, కళ్ళగా అయిపోతా ఇక్కడ మనం థ్యాంక్ యూ మీట్ చేసుకున్న దగ్గరకు వచ్చేసింది సార్. మమ్మల్ని చాలా బాగా చూసుకున్నారు. అసలు ఎలాంటి ఇబ్బంది రాకుండా ఒక పెద్ద మనిషిలాగా అందరితో ఉన్నారు. అండ్ సతీష్ ముత్యాల డిఓపి సార్, నా కళ్ళు ఇలా తిరుగుతూ ఉంటాయి. సో నేను భయపడ్డాను. కానీ సార్ వచ్చేసి నువ్వు నీ యాక్టింగ్ మీద ఫోకస్ చేయని చెప్పి నాకు ధైర్యం చెప్పారు. థ్యాంక్ యూ సో మచ్ సార్ సతీష్ ముత్యాల సార్. థ్యాంక్ యూ. మీరు ఆ ధైర్యాన్ని ఇచ్చారు. థ్యాంక్ యూ సో మచ్ సార్. అలాగే మా డైరెక్షన్ టీం అందరూ కూడా, అండ్ కాస్ట్యూమ్ నందనక్క, ఇలా అందరూ కెమెరా డిపార్ట్మెంట్ ప్రతి ఒక్కరు కూడా అందరం ఎఫర్ట్స్ పెట్టి ఒక మంచి సినిమా, తెలుగు సినిమాని అయితే మేము ముందుకైతే తీసుకొని వచ్చాము. అలాగే తెలుగు ప్రేక్షకులు అందరూ కూడా మంచిగా ఆదరించారు. ఇంకొకటి, ఈ రివ్యూవర్స్ మీ అందరికీ అంటే నాకు ఇలాంటి అవకాశం మళ్ళీ వస్తుందని నేను అనుకోవట్లేదు. ఒకటే మాట చెప్పాలనుకుంటున్నాను, మీరు రివ్యూస్ రాయండి, తప్పు లేదు. కానీ సినిమా అది పెద్ద సినిమా అయినా చిన్న సినిమా అయినా ఒక 3 రోజులు టైం తీసుకొని రాస్తే మీకు ఏమీ ఇదవ్వదు. కొద్దిగా చూసి, ఎందుకంటే ఇప్పుడు చాలా కొత్త డైరెక్టర్లు వస్తారు, కొత్త ఆర్టిస్టులు వస్తారు. మాలాగా ఎంతోమంది జీవితాలు ముడిపడి ఉంటుంది. మీకు యూట్యూబ్లో వ్యూస్ వస్తాయి కరెక్టే, మీకు ముందు రోజు ఫస్ట్ డే పెట్టినా అన్ని వ్యూస్ వస్తాయి, 3 రోజుల తర్వాత పెట్టినా అదే వ్యూస్ వస్తాయి. కానీ ఇక్కడ మా జీవితాలు సార్ ఇవి. మీ అందరికీ దయచేసి ఒక 3 రోజుల తర్వాత రివ్యూలు రాస్తే జనాలు ముందు దాన్ని ఎలా తీసుకుంటున్నారని చూసి మీరు రివ్యూలు చేస్తే చాలా 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 మంచిది. మీరు అలా కాదు అడ్డంగా నిలబడిపోతాం, గోడ కట్టేస్తాం అనేసి అంటే ఆ గోడను బద్దలు కొడతారు సార్ ఇలాగ ఆడియన్స్. ఇప్పుడు మా ఆడియన్సే తెలుగు ప్రేక్షకులు మమ్మల్ని థ్యాంక్ యూ మీట్ పెట్టుకుని ఇలా చేశారు. సో చాలా మీరు బతకాలి, మేము బతకాలి. మీరు ఒకసారి అర్థం చేసుకొని ముందుకు వెళ్తారని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇంకా మీరు విన్నా అంటే మీరు ఎంబడే మనక రివ్యూలు కనుక పెడితే మీ యూట్యూబ్ ఛానళ్ళ మీద ఒట్టే అంతే. ఇంకా దీనికి మించి నేనేం చెప్పలేను. ఇవన్నీ మా కొత్త జీవితాలు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ బ్రో, థ్యాంక్ యూ సో మచ్ అండ్ కంగ్రాచులేషన్స్ వన్స్ అగైన్. బ్రో ఎలాగో మాట్లాడాలి, టేక్ మైక్. యా